ఐవీఎఫ్ చేసేటప్పుడు ఎగ్స్ అన్నీ బయటికి తీసేసుకుంటారు. ఓవేరియన్ బ్యాగ్, ఎగ్ బ్యాగ్లో ఎగ్స్ అన్నీ అయిపోతాయి. తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉండదేమో అని చాలా కంగారు పడుతుంటారు. ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఓవేరియన్ ఎగ్ బ్యాగ్స్లో ఎగ్స్ అనేవి రిక్రూట్ అవుతాయండి. జనరల్గా వయసులో ఉన్నప్పుడు ఇటు 8 ఎగ్స్ ఓవరాల్ ఒక 15 to 16 ఎగ్స్ ఒక బ్యాచ్ లాగా రిక్రూట్ అవుతాయి. అందులో నుంచి ఏదో ఒక ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, లేదంటే పీరియడ్స్ వస్తాయి. ఆ మిగతా 15 ఎగ్స్ అనేవి చనిపోతాయి. సో మనం ఏం చేసినా చేయకపోయినా ఆ 16 ఎగ్స్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అందులో నుంచి ఒకటి ప్రెగ్నెన్సీ వస్తే వస్తుంది, లేకపోతే ఆల్ 16 ఎగ్స్ వేస్ట్ అయిపోతాయి. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒక 10 to 16 ఎగ్స్, ఆ నెక్స్ట్ మంత్ 10 to 16 ఎగ్స్. అలా ఏజ్ అవుతున్నా కొద్దీ ఎగ్ రిజర్వ్ తక్కువ అవుతున్నా కొద్దీ, ఎగ్ నెంబర్ తక్కువ అవుతున్నా కొద్దీ ఆ రిక్రూట్ అయిన ఎగ్స్ 16, 10, 5, 6 అలా వయసు అవుతున్నా కొద్దీ ఎగ్ నెంబర్ అనేది డ్రాప్ డౌన్ అవుతుంది. సో ఐవీఎఫ్లో ఏం చేస్తాము అని అంటే ఆ నెల రిక్రూట్ అయిన ఎగ్స్ మాత్రం వేస్టేజ్ అయిపోకుండా అన్నిటికన్నీ పెరిగేలాగా, అంటే 15 to 16 అన్నిటికన్నీ పెరిగేలాగా ఇంజెక్షన్స్ ఇచ్చి అన్నిటికన్నీ బయట తీసి అసలు ఎగ్ ఉందా, క్వాలిటీలో ఉందా చెక్ చేసుకుని, క్వాలిటీలో ఉన్న ఎగ్స్ లోపలికి భర్త కణాలతోటి కలిపి బేబీస్ని తయారు చేసి పక్కకు పెట్టుకొని నెక్స్ట్ మంత్ మీ గర్భసంచిలో పెట్టుకుంటాం. వారికోసిల్ అంటే ఏంటి, దీనివల్ల ఫర్టిలిటీ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది చూసుకుందాం. జనరల్గా మెయిల్ పార్ట్నర్ ఎవాల్యుయేషన్ అప్పుడు సెమెన్ అనాలిసిస్ చేస్తాము. సెమెన్ అనాలిసిస్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉంది అంటే, లేదు వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే, పెయిన్ ఆర్ స్వెల్లింగ్ ఇలాంటివి ఉన్నాయి అంటే కనుక అల్ట్రాసౌండ్ ఒకటి, దాంతోపాటు ఆండ్రాలజిస్ట్ ఆర్ యూరాలజిస్ట్ కన్సల్టేషన్ ప్లస్ హార్మోన్స్ అనేటివి చూస్తాము. ఇవి చూసినప్పుడు స్కాన్లో కొంతమందికి grade 1 to grade 4 వారికోసిల్ అనేది ఇస్తారనమాట. అంటే ఏంటి, సో టెస్టిస్కి చుట్టూ బ్లడ్ వెజల్స్ అనేటివి ఉంటాయి, వెయిన్స్. వీటిని డైలేట్ అయినప్పుడు దాన్ని వారికోసిల్ అని అంటాం. దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందంటే, అక్కడ లోకల్గా టెంపరేచర్ రేస్ అవ్వడం వల్ల ఒక్కొక్కసారి సెమెన్ అనాలిసిస్లో వేరియేషన్స్ వస్తాయి. సెమెన్ ప్రొడక్షన్లో కానీ మొటిలిటీ అండ్ మార్ఫాలజీలో కానీ ఎఫెక్ట్ అనేది పడుతుంది. దీనివల్ల ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ ఉంటుందా, ప్రెగ్నెన్సీ అనేది రాదా? అవునండి. సో హిమోగ్లోబిన్ అంటే రక్తం అనేది బాడీలో తక్కువ ఉంటే ఏమవుతుంది అని అంటే ప్రెగ్నెన్సీలు రావడానికి కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీలు రావడానికి కూడా కొంచెము కష్టంగా ఉంటుంది. వాళ్ళకి డేట్లు కరెక్ట్గా రావన్నమాట. కొంతమందికి ఏంటి అని అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల హిమోగ్లోబిన్ అనేది తక్కువ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీలు ఒకవేళ వచ్చినా కానీ రక్తం తక్కువ ఉండడం వల్ల, గుండె బరువు ఉండడం వల్ల వాళ్ళు హెల్దీగా ఉండలేరు అనమాట. బేబీ కూడా హెల్దీగా పెరగనప్పుడు వాళ్ళకి అంటే తల్లి నుంచి పోవాల్సిన రక్తం అవన్నీ ఏవైతే ఉంటాయో ఆ రక్తం ద్వారానే మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ఫుడ్ అనేది బేబీకి పోతుందన్నమాట, గర్భసంచిలో పెరిగే బిడ్డకి. సో ఇవి తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ రావన్నమాట. అవి రాకపోవడం వల్ల బేబీకి హెల్తీగా ఉండలేదు. సో అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్లసెంటా అనేది, మాయ అనేది ఎలా ఉంటుంది, ఈ తల్లి నుంచి తీసుకునేదంతా ఫుడ్ దాన్ని ఫుడ్ లాగా తయారు చేసి అది బ్లడ్ నుంచి బేబీకి బొడ్డుతారు ద్వారా పోతుంది. సో ఇదంతా తీసుకునేది ఏది, ఆ బ్లడ్ సర్క్యులేషన్స్ అంతా తీసుకునేది మాయ తీసుకుంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చాలామంది పేషెంట్స్ మేడం మాకు ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి సో ఏవైనా సలహాలు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా మనకి ఐవీఎఫ్ సక్సెస్ అనేది ఎంబ్రియో మీద, నెక్స్ట్ గర్భసంచి యొక్క పొజిషన్ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో మరి మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవ్వాలంటే ఎగ్స్ అండ్ స్పర్మ్స్ హెల్తీగా ఉండాలి. సో ఒక హెల్తీ ఎగ్ అండ్ హెల్తీ స్పర్మ్ ఉన్నప్పుడే మనకు ఎంబ్రియో కూడా గుడ్ క్వాలిటీది వస్తుంది. సో ఎంబ్రియో గుడ్ క్వాలిటీగా ఉండి గర్భసంచి పొర కూడా మనకి మంచిగా ఉన్నట్లయితే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ లేదా ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో యూజువల్గా ఏంటంటే మనకు ఊసైట్ క్వాలిటీ అనేది ఒక్కొక్క పేషెంట్కి ఒక్కో రకంగా ఉంటుంది. సో అందరికీ ఒకటే రకమైన క్వాలిటీ ఎగ్స్ ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ జెనెటిక్. సో కొంతమంది పేషెంట్స్కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి పేషెంట్స్ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ని తీసుకున్నట్లయితే వాళ్ళలో కొంచెము ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉండడము, ఊసైట్ క్వాలిటీ తక్కువ ఉండడము చూస్తూ ఉంటాం. Women who always ask, is it possible to conceive with PCOD and what are the options?
So now let us see, is it possible to conceive with PCOD? So polycystic ovaries, which means there are multiple follicles in the ovary, is associated with an ovulation, sometimes insulin resistance, high BMI, extra levels of testosterone and androgen, which leads to acne and also irregular cycles, difficulty in conceiving. So all these are symptoms of PCOD. So PCOD patients usually have issues related to ovulation. If the eggs are not developing naturally, so when a PCOD patient comes for treatment, what we do is, after initial evaluation, her AMH level, antral follicle count, her BMI and age, we give them options. If somebody is older, married for longer time, they may require to directly go for fertility treatments. Younger women who have not tried for more than 1 year, these women can also consider options of ovulation induction with timed intercourse.